అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి ఈరోజు ఎలా ఉందండి సిచ్యువేషన్? మాది వ్యాపారం ఏంది అంతా కూడా ఆయిల్ సైడ్ వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు నేను కొనేడు ఉడు లేడు. ఆయా దేశాలు కొనాలా, సెంట్రల్ బ్యాంకులు వాళ్ళు ఎవరు అంటలా. మరి నిన్ను అమ్ముకోవాలి కదా అన్నట్టు చేసేస్తున్నారు. బంగారాన్ని తగ్గించేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ ఈవినింగ్ మొత్తం కలిపి 1630 రూపాయలు పడిపోయింది. 24 క్యారెట్ కూడా 10 గ్రాములు 1,62,880 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1,500 రూపాయలు పడిపోయింది. 22 క్యారెట్ కూడా 10 గ్రాములు 1,49,300 రూపాయలుగా ఉంది. వెంటనే కదలేదు. 29 వస్తుంది. 2,90,000 రూపాయలుగా ఉంది కేజీ వెండి వచ్చేసి. ఇక ప్లాటినం వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ చూసుకున్న సరే మొత్తం 890 రూపాయలు పెరిగింది. 63,990 రూపాయలుగా ప్లాటినం ఉంది. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే మరలా చెప్తున్నా, లాంగ్ రన్లో గోల్డ్ పెరుగుతుంది. ఇప్పుడు రేట్లు పడుతున్నప్పుడు మీరు ఒక రేటు పెట్టుకోండి. ఇప్పుడు ఎంత ఉంది? 1,49,300 ఉంది. 22 క్యారెట్ 10 గ్రాములు 1,40,000కి వస్తే నేను అంటానయ్యా అనుకోండి. వస్తే కొనిపెట్టేయండి. ఇంకా పడింది 1,35,000 పడింది. అబ్బా ముందే కొన్నాం బాధపడద్దు. డబ్బుంటే పడింది ఇంకా 100 కొనేసేయండి. ఎందుకంటే బంగారం పెరిగిద్ది. ఇప్పుడు ఇలా ఉండొచ్చు, బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా పెరిగిద్ది. నేను ఓపెన్గా చెప్తాను. మొన్న సిల్వర్ మీద తీశాను కదా, క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాను. మళ్ళీ ఇంకో క్రెడిట్ కార్డు బిల్లు వచ్చింది కట్టాల్సింది. టైం ఉంది కదా చెప్పేసి మళ్ళీ ఈటీఎఫ్లో పెట్టి సిల్వర్ 20,000 లాస్లో ఉన్నా నేను. బట్ నాకు నమ్మకం ఉంది, ప్రాఫిట్ రాకపోయినా నేను మార్జిన్తో బయటపడతాను. ఎందుకంటే ఈ 5 రోజులు ఖచ్చితంగా పెరిగిద్ది మరలా వెండి అండ్ బంగారం కూడా. సో సేఫ్ జోన్లోనే ఉంటా. ఏమంటే రిస్క్ సిల్వర్ అన్నప్పుడు అది ఫేస్ చేయగలిగి ఉండాలి. కరెక్ట్గా ఒక స్ట్రాటజీతో పోవాలి. గోల్డ్ అది సేఫ్ హెవీ అన్నట్టు రకంగా. కాకపోతే ఒకసారి కొంత మీద పడుతుండేది చూసుకోండి. ప్లాటినం అన్నప్పుడు దాని జోలికి నేను పోను. ఓకేనా?